రాణాగారికి మా మీద అనుమానం వచ్చేసింది. ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. లేదు మహారాజా, ఈ వివాహం జరగదు. కోకిల అండి నా పేరు. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం మహారాజా. మీకు తెలుసుగా, మేము కూడా అక్కడ ఒక గొయ్యి తవ్వాం. గాయత్రిని అందులోకి తోసొచ్చేశాం. రండి రండి రండి, కూర్చోండి. రండి, జాగ్రత్తగా వినండి. త్వరగా చెప్పండి. గాయత్రి ఆ ఉత్తరం చదివేసింది. నిలబడ్డావే, నీళ్లు తీసుకురా. ఏంటి అల్లరి? ఏంటర్రా మీరు? గోరింటాకు వేడుకైతే చాలా బాగా జరుగుతుంది. మనం పెట్టుకునే గోరింటాకు చాలా బాగా పండాలి. ఇప్పుడు ఆ భగవంతుని దయవల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు. అయ్యో వద్దత్తమ్మా, మీరలా అనకండి. అలా అంటే నిజంగానే ఎవరి దిష్టో తప్పక తగులుతుంది. చూసారుగా, ఈ రోజు అంత పెద్ద అపశకనం కొంతలో తప్పింది కదా. అనర్థం తప్పింది. లేదంటే ఆ పసుపు గాయత్రి మొహానికంతా కనుక రాసుంటే ఏం జరుగుండేదత్తమ్మా? ప్రమాదాలు కేవలం గాయత్రికే కాదు చంపా. నిన్న రాణాగారి మీద దాడి జరిగిందా? ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజు కూడానా? అరే అదేం లేదు, రాణాగారికి ఏం కాలేదు. పొరపాటున ఓ గుంటలో పడిపోయారు, కానీ తప్పించుకున్నారు. ఏమీ కాలేదు ఆయనకి. అయ్యో అదేం కాదత్తమ్మా, అదేం మామూలు గోయి కాదంట. అందులో ఎవరో కావాలనే ఇంత పెద్ద పెద్ద బల్లాలు గురిపెట్టి ఉంచారట. అవును, నేను నా చెవులతో విన్నాను. తల్లి తోడమ్మా. అరే ఎవరో చెప్పిన మాటల్ని నమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? గాయత్రి, నువ్వేం దిగులు పడకు. రాణాగారికి ఏమీ జరగలేదు. నా మాట నమ్ము. ఆ అమ్మవారి కృప వల్ల అన్నీ మంగళప్రదంగా జరుగుతాయి. ఈ పసుపు పేరంటం అపశకునానికి ఆరంభం. ఒకవేళ నువ్వే పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పడితే ముందు ముందుంటుంది ముసళ్ల పండగ. ఒకవేళ దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే చీకటి పడ్డాక కాళీమాత గుడికిరా. నీ శ్రేయోభిలాషి ఎవరై ఉంటారు? నా శ్రేయోభిలాషిలా ఉత్తరం రాసినవారు. కానీ వారి దగ్గర నా ప్రశ్నలకి జవాబు దొరకొచ్చేమో. కాళీమాత గుడికి వెళ్లాల్సిందే. ఎవరికంటా పడకుండా నేనొక్కదాన్ని గుడికి వెళ్తాను. మీకు నమ్మకం ఉందా మీ ఉపాయం ఫలిస్తుందని? మీరన్నట్టు గాయత్రి గుడికి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అయినా మా పన్నాగం తనని కాళీమాత గుడికి రప్పించి కేవలం అపశకునాల కథ చెప్పడానికి కాదు. కాళీమాత గుడిలో ఆమె ఎదుర్కొనే సంఘటన ఎలా ఉంటుందంటే దాన్ని తను జీవితాంతం మర్చిపోలేదు. కోకిల అండి నా పేరు. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం మహారాజా. రాస్తాం ముగింపు ఈ ఆటకి మేమే మహారాజా. అవుతాం కదా మేమే ఈ రాజ్యానికి మహారాణి. రాస్తాం ముగింపు ఈ ఆటకి మేమే మహారాజా. ఏమైంది మహారాజా?
కానీ ఆటకి ముగింపు మేమే రాస్తాం. హ్మ్? అలాగే. లత, గాయత్రిది ఎక్కడైనా చూసావా? ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది గాయత్రి? మాధవి, నాకు తెలీదు. గాయత్రి ఎక్కడుంది? ఏమో తెలీదు. గాయత్రి, కాళీమాత, నేను నీ శరణు కోరొచ్చాను. ఒకవేళ మా రాణా గారికి ఏదైనా సంకటం లేదా ప్రమాదం లేదా ఏదైనా గండం ఉంటే దాన్ని పూర్తిగా నివారించమ్మా. అదంత సులభం కాదు. ఎవరు? అద్దాన్ని. ఎలాంటి అద్దాన్నంటే అది ముఖాన్ని కాదు, నిజాలు చూపిస్తుంది. ఏంటా నిజాలు? ఆ నిజమేంటంటే, పిల్ల ఒకవేళ రాణాగారితో నీ వివాహం జరిగితే ఆ వివాహం అతనికి అకాల మరణాన్నిస్తుంది. ఈ వివాహానికి అంగీకరించకు పిల్ల, లేకపోతే అంత అమంగళంగా మారుతుంది. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది కేవలం ఒక హెచ్చరిక లాంటిది మాత్రమే. కానీ ఈ వివాహం గనక జరిగిందంటే అప్పుడు వివాహంలో సన్నాయి కాదు, యమధర్మరాజు మోగిస్తాడు మృత్యుభేరీలు. నీ జాతకం రాణాగారి ప్రాణాల్ని హరిస్తుందే పిల్ల. ఈ వివాహానికి అంగీకరించుకు, లేదంటే అపశకునమే. ఇంక చాలు, ఎక్కువ మాట్లాడుకో. ఎలాంటి అపశకునాలు లేవు. మనందరి భవిష్యత్తు అరచేతిపై గీతలు బట్టి కాదు, మనం చేసే పనుల్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మనం మంచి పనులు చేస్తే భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం చెడు పనులు చేస్తే భవిష్యత్తు కూడా బాగుండదు. నువ్వు అపశకునాల పేరుతో నన్నెందుకు భయపెడుతున్నావో నాకు తెలుసు. నా వివాహం రాణాగారితో జరగకూడదనే కదా. కానీ నువ్వెవరైనా కావచ్చు, జాగ్రత్తగా విను. నేను రాణాగారిని ప్రేమిస్తున్నాను. నాకు నా ప్రేమ మీద అచంచలమైన విశ్వాసం ఉంది. ఇక ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ఎలాంటి అమంగళం జరగదు. నేను కేవలం నీతో ఒక్కటే చెప్పాలనొచ్చాను. నువ్వు చెప్తున్న అపశకునాలన్నీ నా ప్రేమ ముందు ఖచ్చితంగా ఓడిపోతాయి. ఒకవేళ నువ్వు నా విశ్వాసంతో తలపడ్డావంటే నీకు తప్పక తెలుస్తుంది, ఈ లోకంలో మనసు కంటే పవిత్రమైన మందిరం ఇంకేదీ ఉండదని, అలాగే ప్రేమను మించిన శక్తి ఏదీ లేదు అని. నీలాంటి అబద్ధాల కోరు నేను అందరి ముందు ఈడ్చుకుని వెళ్తాను. పట్టుకోండి దాన్ని, పట్టుకోండి.
సరే ఇంద్రా పిట్ట మన చేతికి ఇక వదలకూడదు దీన్ని. లేదు దీన్ని. పట్టుకోండి రండి ఆగు ఆగవే. కాపాడండి కాపాడండి. కాపాడండి కాపాడండి. ఎవరి అమ్మాయి? ఈ దుండగులు ఈమెను వెంటాడుతున్నారెందుకు? ఈమెను ఇలా నడిదారిన ఒంటరిగా వదిలిపెట్టలేం. రాజమహల్కి వెంట తీసుకువెళతానని. అరే దీపు, లావణ్య, గాయత్రిని చూసారా? అత్త ఇక్కడెక్కడా లేదా నాన్నమ్మా? లేదా? కనపడిందా? లేదు. ఓరి భగవంతుడా, ఇంట్లో, చావిట్లో, తోటలో అన్ని చోట్ల చూసాం. అసలు ఈ గాయత్రి ఎక్కడికి వెళ్ళినట్టు? దమయంతి, కొంచెం శాంతించొచ్చు కదా. గాయత్రి వచ్చేస్తుంది. ఇక్కడే ఎక్కడో పొరుగిళ్లకు వెళ్ళి ఉంటుంది. అరే శ్యామ్, ముకుంద్ ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, తమ్ముడు గాయత్రిని వెతకడానికి బజార్ వైపుకి వెళ్ళాడు. అయితే నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళి చూడు, మళ్ళీ ఆ లైబ్రరీకి వెళ్ళిద్దాము. అరే దమయంతి, నువ్వెందుకింత కంగారు పడిపోతున్నావు? గాయత్రి ఏమైనా చిన్నపిల్ల వెళ్ళి ఎక్కడన్నా తప్పిపోవడానికి? చిన్న పిల్ల కాదు కనుకనే కంగారు. వయసులో ఉన్న పిల్ల పెళ్లికి ముందు ఇంట్లోంచి మాయమైంది. అందరికీ ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారో మీకు తెలిసినట్లేదు. ఒకవేళ ఈ విషయం రాజమహల్లో అందరికీ తెలిసిపోతేనో? రాజమాత, కాబోయే రాణిగారికి ఇవ్వవలసిన కానుకలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అన్నీ మీరన్న ప్రకారమే సిద్ధం చేశాం. విదేశీ దుస్తులు, విదేశీ నగలు, విదేశీ గడియారం. అత్తగారికే విదేశీ మోజున్నప్పుడు ఇక కానుకలదే ఉంది.
ఏకాంతం. ప్రణామాలు పెదరాణి అమ్మా. తమరి విదేశీ పద్ధతులు ఇప్పటికీ మారలేదా పెద్ద కోడలు గారు? అందరి సమక్షంలో ఎంత మాటైనా అనేసే మీ పద్ధతి కూడా మారలేదు కదా పెదరాణి అమ్మ. కానీ ఈ రాజమహల్ సంస్కారం అయితే మారిపోయింది. రాజమహల్ కోడళ్ళు తమ అత్తగారిని ఎలా కాదు కదా పలకరించేది. ఏమైంది? నడువేమైనా పట్టేసిందా లేక ఇంకొంచెం కిందికి వంగడానికి కష్టంగా ఉందా? ఇంత వయసు వచ్చినా ఇంతకంటే మేం బాగా వంగగలం. మీకు బాగా తెలుసు రాజమాతకు ఎవరి ముందు వంగే అలవాటు లేదు. అలాగే మీకు తెలుసు మిమ్మల్ని వంచడం అంటే మాకెంత సరదానో. సరే, మా కోసం కాకపోయినా ఈ రాజమహల్ ఆనవాయితీ కోసమైనా ఆ పని చెయ్యొచ్చు కదా. ప్రణామాలు పెదరాణి అమ్మా. అమ్మా, పెదరాణి అమ్మా. పెదరాణి అమ్మ, మీరు పూర్తిగా మమ్మల్ని మర్చిపోయారు. మీ ప్రేమ పొందేందుకు మాకు కూడా హక్కు ఉంటుంది కదా. ఎంత కాదన్నా మేము మీ సొంత కొడుకులం కదా. సొంత కొడుకు మాట ఎలా ఉన్నా మీకు కనీసం మీ సొంత మనవడు లక్షరాజైనా గుర్తుకు రాడా పెదరాణి అమ్మా? మాకొకసారి అనిపిస్తుంది లక్షరాజ్ కంటే ఎక్కువగా మీరు మీ సవతి కొడుకుకు పుత్రుడైన రాణాగారినే మీరు. మా ప్రేమకు గీటురాయి సొంత కొడుక సవితి కొడుక అన్నది కాదు. రాజధర్మం అన్నదే మా ప్రేమకు గీటురాయి. చూస్తుంటే మీపై కూడా మా పెద్ద కోడలి ప్రభావం బాగా పడినట్టుంది. ఇక మాకు మీరు గుర్తు రాలేదంటున్నారు. ఇంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారందరూ మా రాణా జీవితం గురించి. మాకు చెప్పనైనా లేదు. మేం గుర్తుకు రాలేదా ఇక్కడెవరికి? మా ప్రియ మనవడు రాణా ఇంద్రవదన్ సింగ్ గారికి వివాహం నిశ్చయించారు. మమ్మల్ని ఒక్క మాటైనా అడగలేదే, కబురైనా చేయలేదు. మేము మీకు చెప్పాలనే అనుకుంటున్నాం. ఎప్పుడు? వివాహం అయ్యాకనా? పెద్ద కోడలు గారు, మీరొకటి మరవకూడదు. మీకు రాణాగారిపై ఎంత అధికారం ఉంటుందో అంత అధికారం మాకు ఉంది. అయినా మమ్మల్ని సంప్రదించకుండానే మా ఇంద్రవదన్ జీవితం గురించి నిర్ణయాలు తీసుకుంటారా?
అలా సంప్రదించకపోవడానికి కారణం మీ సమాధానం ఏమిటో బాగా తెలుసు. మీరు కాదనేవారు. భేష్ భేష్ భేష్. ఆ దుర్గమ్మ తల్లి కృప వలన ఎంత మంచి కోడలు దొరికింది మాకు. మా మనసులో ఏముందో చెప్పకుండానే చాలా బాగా అర్థం చేసుకుంటుంది. మా గురించి మీకు అంతగా తెలుసంటున్నారుగా, అయితే మీకు ఇంకొకటి కూడా తెలుసుండాలి. ఈ రోజు కూడా మేము దానికి కాదనే అంటున్నాం.